హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నా స్టైల్లో మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఒక్కసారి నా స్టైల్లో మెంతికూర పప్పు చేసి పెట్టారంటే అస్సలు తినని వాళ్ళు కూడా లాగిచ్చేస్తారు 2 ముద్దలు ఎక్స్ట్రా. సరే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను. పప్పు వాష్ చేసి పెట్టేసుకున్నాక దాంట్లోకి మనం క్లీన్ చేసుకున్న మెంతికూర, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, ఇంకా టమాటో ఇవన్నీ వేసి 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక ½ అన్ అవర్ ముందర పప్పు నానబెట్టుకుంటే మనకి రిజల్ట్ తొందరగా వస్తుంది. సో ఇవన్నీ వేసాక చిటికెడు పసుపు లాస్ట్లో కొంచెం వేసి లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే. తగినన్ని వాటర్ లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. ఈలోపు మనం చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకుంటే ఈలోపు మనకు విజిల్స్ వచ్చేస్తాయి. ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. పప్పు స్మూత్గా కుక్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేశాక ఇంకా పప్పు గుత్తితోటే మనకు తగినంత సాల్ట్, మనం ముందే సోక్ చేసి పెట్టుకున్న చింతపండు ఇవి వేసి స్మాష్ చేసేసుకోవడమే. పప్పు నానబెట్టుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి తొందరగా కుక్ అయిపోద్ది. నెక్స్ట్ అలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం పోపు పెట్టేసుకోవడం. యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా, అయితే ఓ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్, పోపు దినుసులు, నెక్స్ట్ కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ మంచిగా వేగాక మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పు ఈ తాలింపులో వేసేయడమే. అంతే అండి కర్రీ. మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ తక్కువైతే కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ కర్రీ హెల్త్ బెనిఫిట్స్ గురించి చెప్పుకుందామా. మెంతికూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మన హార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అలాగే ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న పేషెంట్స్ అయితే ఉంటారో వాళ్ళు వీక్లీ 2 or 3 ఈ కర్రీ తీసుకుంటే హెల్త్ కండిషన్ బాగుంటుంది. కర్రీ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, ఆర్ పుల్కాలోకి కానీ